తమ్ముడు అన్న లోపలికి రమ్మంటున్నాడు. అవును, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి? ఎందుకు నా కొడుకు ఫోన్ నెంబర్ పోలీసులకి ఇచ్చి ఎంక్వైరీ చేయమన్నావట? ఆ? నేను మీతో ఒంటరిగా మాట్లాడాలి. నువ్వటే వెళ్ళవయ్యా, ఎమ్మెల్యే ఏదో సీక్రెట్గా మాట్లాడతాడంట. సరేనా? నేను నిన్ను కూర్చోమని చెప్పలేదే. నాకు తెలిసిన అంజనా అనే సినీ నటికి ఒకడు ఫోన్ చేసి తప్పుగా మాట్లాడి బాధ పెట్టాడు. అతను ఎవరో తెలుసుకోవడానికి ఆ నెంబర్ ఇచ్చి ఎంక్వైరీ చేయమన్నాను. అది మీ కొడుకు నంబర్ అని మీరు చెప్పేదాకా నాకు తెలీదు. తప్పుగా అంటే అంత తప్పుగా ఏం మాట్లాడేశాడు? తప్పుగా మాట్లాడారంటే మీరే అర్థం చేసుకోండి. మహా అయితే వాడు పడుకోమనుంటాడు, అంతే కదా? డబ్బులు ఇస్తే ఆడమన్నంతసేపు ఆడి పట్టవే కదా దాని పని. నా కొడుకు అదే కదా అడిగాడు. ఏ ఆడదంట? నువ్వు పని చేయి, తనకి బాగా అర్థమయ్యేటట్టు విడమర్చి చెప్పి నా కొడుకు ఆడమన్నట్టు ఆడమను, నీకు కూడా డబ్బులు ఇమ్మని చెప్తాను, సరేనా? అవును, నువ్వేంటి పెద్ద పోటుగాళ్ళలాగా అన్ని సమస్యలకు పరిష్కారం చేస్తున్నావంట? రేయ్, ఆ రోజు నువ్వు స్టేజీ మీద మాట్లాడింది నాకు ఎక్కడో కాలింది. 4 డబ్బాలు నీళ్ళు ఇచ్చేసి మైక్ పట్టుకొని మాట్లాడితే జనాలందరూ ఓటేసేసి నేను ఎమ్మెల్యేని చేస్తారనుకుంటున్నావా? ఒకే ఒక్క ఫోను ఉన్న కేసులన్నీ నీ మీద వేసి లోపలికి తోయించానంటే దేవరకొండ అశోక్ అనేవాడు ఒకడు ఉన్నాడని కూడా తెలియకుండా పోతావు, జాగ్రత్త. ఇంకోసారి నువ్వు నా కళ్ళకు కనిపించకూడదు. ఒకవేళ నువ్వు మళ్ళీ నాకు కనిపించావో ప్రాణాలతో ఉండవు, జాగ్రత్త. ఎంత ధైర్యం రా నా ముందు కూర్చోడానికి? లేరా పైకి. నువ్వు నీ కొడుక్కి బ్రోకర్ పనిచేయడం మానేసి వాడు అంజనాకి ఇంకొకసారి ఫోన్ చేస్తే అది క్షమించు అని అడగడానికి మాత్రమే ఫోన్ చేయాలని చెప్పు. పోరా పోరం కూడా ఎవరి ముందు కూర్చొని మాట్లాడుతున్నావో తెలుసా? ఇంకొక మాట మాట్లాడేవంటే అదే నీ నోట్లోంచి వచ్చే చివరి మాట అయిపోతుంది. కూర్చో. నువ్వు నా మీద కేసులు పెట్టి లోపలేసి లేపేస్తావా? దానికంటే ముందు నేను లేపేస్తాను. మీరుగా మారితే నీకు మంచిది, నీ కొడుక్కి మంచిది. నేను మార్చాల్సి వస్తే మీ ఒంట్లో ప్రాణం ఉండదు. లోపలికి రండి. మీరు ఒక్కళ్ళే ఉంటారా? చెప్పాగా, అమ్మ కూడా నాతోనే ఉంటుంది. ఇప్పుడు తమ్ముడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని బెంగళూరు వెళ్ళింది. నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది. అంతవరకు ఆ రోజు రెస్టారెంట్కి వచ్చింది ప్రియా, తను నాతోనే స్టే చేస్తోంది. కూర్చోండి. ఫోన్ చేసింది ఎవరో తెలిసిందన్నారు, ఎవరు? నాకు తెలిసిన మినిస్టర్ ఒక ఆయన ఉన్నారని చెప్పాను కదా. అవును. అతని కొడుకే మీకు ఫోన్ చేస్తున్నాడు. భయపడకండి, నేను మినిస్టర్తో మాట్లాడాను. ఇంకో విషయం, మీ అమ్మ వచ్చేంత వరకు మీరు ఇక్కడ ఒంటరిగా ఉండకండి. మీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండండి. ఏ ఏదైనా ప్రాబ్లం చేస్తాడనిపిస్తోందా? అలాని కాదు, నలుగురితో కలిసి ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని. ఉండండి, నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. నేను టార్చ్ ఆన్ చేస్తాను, జాగ్రత్తగా వెళ్ళండి.
కరెంట్ వచ్చే వరకు మీరు నాతోనే ఉండండి ప్లీజ్. అలాగే. థ్యాంక్స్. అశోక్, మన ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. తాతయ్యను పక్కనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చారు. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. నువ్వు వెంటనే అక్కడికి వచ్చేయి. అసలు వాళ్ళెవరే? వాళ్ళెవరో నాకు తెలీదు. కొంచెం ఉంటే ప్రాణాలు పోయాయి. నువ్వు చెప్పింది నిజమేనా? పోలీసులకు ఎవరు ఫోన్ చేశారు? ఎదురింటి వాళ్ళు చేశారంట. ఒక్క నిమిషం. ఎవరు అడిగినా వచ్చింది ఎవరో, అసలు వాళ్ళు ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదని చెప్పండి. అంతకన్నా ఎక్కువ మాట్లాడద్దు. ముఖ్యంగా ఎమ్మెల్యే కొడుకు మ్యాటర్ గురించి. మన దగ్గర ప్రూఫ్ లేదు కదా. మా ఇంటి మీద కూడా దాడి చేశారట. తాతయ్యని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎలా ఉందో తెలీదు. నేను వెళ్ళి చూసొస్తాను. ప్రియా, అహల్య వాళ్ళ అమ్మ వచ్చేంత వరకు తన్ని మీ ఇంటికి తీసుకెళ్ళు. మీరు వెళ్ళగానే ఫోన్ చేయండి. చేస్తాను. భయపడద్దు. తాతయ్యకి ఎలా ఉంది? నువ్వే వెళ్ళి చూడు. ప్రెస్ వాళ్ళు ఉన్నారు. డోంట్ టాక్ ఎనీథింగ్. అంజనా గారు మేము దాడి చేసినారు. అసలు దాడి గురించి జరగండి. Please move. Please move. Please don't irritate. Please, we will talk later. Come on. అంజనా గారు చెప్పండి, ఏంటి మాట్లాడరు? నువ్వు సంపాదించింది చాలు. ఇక నువ్వు బెంగళూరులోనే ఉంటున్నావు. దట్స్ ఆల్. అశోక చక్రవర్తితో ప్రేమాయణం నిజమేనన్న సినీ నటి అంజనా. ఎందుకు అక్కడే నిల్చున్నారు? లోపల రండి, కూర్చోండి. ఐఎమ్ సారీ. దేనికి? నేనే అలా చెప్పాను. నేను మిమ్మల్ని హాస్పిటల్లో కలిసినప్పుడు, తర్వాత రెస్టారెంట్కి వచ్చినప్పుడు భయపడ్డాను. ఎందుకంటే ఇలాంటి లేనిపోని సమస్యలన్నీ రాకూడదనే. కానీ ఇప్పుడు నాకు ఎలాంటి భయాలు లేవు. మా పేరెంట్స్కి నేను జరిగిందంతా చెప్పి మీ గురించి కూడా చెప్పాను.
వద్దని ఖచ్చితంగా చెప్పేశారు. తర్వాత ఫ్రెండ్స్కి చెప్పాను. చాలా తప్పు నిర్ణయం తీసుకున్నావన్నారు. నాకు సహాయం చేయడానికి వచ్చి ఒంటరైపోయిన వ్యక్తికి జీవితాంతం నేను తోడుగా నిలబడ్డవే కరెక్ట్ అని నా మనసు కనిపించిందని వాళ్ళకి చెప్పాను. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఇంకో రోజు టైం తీసుకొని ఆలోచించి చెప్పండి. నేను కూడా నా సొంతమైనది ఏది వదులుకోవడానికి ఇష్టపడను. చిన్నప్పుడే నేను అమ్మ ప్రేమని నాన్న ప్రేమని పోగొట్టుకున్నాను. ఇప్పుడు తాతయ్యని ఇదే ఇంట్లో కాల్చి తగలపెట్టేశారు. నేను చేయాల్సిన పని ఒకటి మిగిలింది. అది పూర్తయ్యేంత వరకు నువ్వు నా కోసం వెయిట్ చేయగలవా?